హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శర్వాణి. ఇవాళ ఎంతో బాగా పాపులర్ అయిన మరియు మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వచ్చేసా. అనగనగా ఒకనాడు చిన్న వయసులో ఉన్న హనుమంతుడు ఆకలితో బాధపడుతుండగా ఉదయం ఎర్రగా వెలిగిన సూర్యుడిని చూస్తారు. ఆ ఎర్రటి ప్రకాశవంతమైన సూర్యుడు అతనికి ఒక పెద్ద రుచికరమైన మామిడి పండుగ కనిపిస్తాడు. వెంటనే ఆ పండును తినేందుకు ఆకాశంలోకి ఎగిరిపోతారు. ఈ దృశ్యం మొత్తం చూస్తున్న దేవేంద్రుడు హనుమంతుని ఆపటానికి తన వజ్రాయుధంతో అతనిపై గాయం చేస్తారు. గాయపడిన హనుమంతుడు భూమిపై పడిపోతాడు. ఇది చూసి హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడు కోపంతో ప్రపంచం నుంచి గాలిని మొత్తం ఉపసంహరిస్తారు. ప్రపంచంలోని జీవులు అంతా శ్వాస తీసుకోలేక బాధపడుతుంటే శివుడు మరియు ఇతర దేవీ దేవతలు జోక్యం చేసుకుని హనుమంతునికి ప్రాణం పోస్తారు. హనుమంతునికి ప్రాణం వచ్చిన వెంటనే వాయుదేవుడు తిరిగి గాలిని ప్రపంచానికి అందజేస్తారు. ఈ కథ మనకు బోధించేది ఏమిటంటే, శక్తి ఉన్నవారు దాన్ని ఎలాగ వినియోగించాలో మరియు ప్రపంచ సమతుల్యత కోసం దేవశక్తి ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.